కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని అధికారులు విజేతగా ప్రకటించారు. ఇక కౌంటింగ్ హాల్ గోడ దూకి బ్యాలెట్ పడతాలు అప్పగించినారని బీఆర్ఎస్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల మద్దతుదారులు ఆందోళన చేశారు. కృష్ణారాయుడు గ్రామంలో రెండో విడత జరిగిన ఎలక్షన్లలో భాగంగా ఇక్కడ అవినీతి ఆర్ఓ గారు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ వార్డు మెంబర్లను బెదిరించుకుంటూ అక్కడ చెల్లని ఓట్లని కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఖాతాలో వేస్తూ చెల్లిన ఓట్లను తీసుకెళ్లి మాకు రిజెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఒక్క ఓటుతో గెలిచినట్టు ప్రకటించి వారు అన్యాయం చేస్తున్నారు. ఈ అవినీతి ఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలా, కలెక్టర్ గారు వెంటనే ఇక్కడికి వచ్చి మొత్తం రీకౌంటింగ్ జరపాలా, రీకౌంటింగ్ జరిపి మొత్తం మాకు న్యాయం చేయాలని, మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదలమని, మేము ఈరోజు ఇక్కడే కూర్చుంటామని, ఆర్ఓ కలెక్టర్ గారు ఇక్కడ వచ్చేంత వరకు మేము నుంచి కదిలే ప్రసక్తే లేదని. ఆ 3 ఓట్లను యాక్సెప్ట్ చేసి మేము ఒక్క ఓటుతోటి ఓడిపోయినామని డిక్లేర్ చేస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అని మేము ఇదెక్కడ న్యాయం అని మేము ప్రశ్నిస్తుంటే, మా ఏజెంట్ అందులో ఉండి ప్రశ్నిస్తుంటే అభ్యర్థిని బయట కూర్చోబెట్టి, సర్పంచ్ అభ్యర్థిని బయట కూర్చోబెట్టి, మరి ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ ఏం తెలవకుండా సంతకం పెట్టించుకొని, అందులో సంతకాలు పెట్టించుకొని ఆ మభ్య పెట్టి సంతకాలు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమున్నది? అభ్యర్థి యాక్సెప్ట్ అయినప్పుడు సంతకాలు పెట్టించుకోవాలి. ఆమె ఏ రకంగా ముందల కౌంటింగ్ అయిన కాకముందు ఎట్లా పెట్టించుకుంటుంది? ఇది ఎక్కడ న్యాయం? రైట్. ఇక రెండో విడత ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. బ్రాహ్మణి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. కానీ కౌంటింగ్ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య గొడవలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సాయంత్రం సమయంలో మిర్యాలగూడ మండలం ముల్కల కాల్వ గ్రామంలో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఆ నేపథ్యంలోనే ఆయన ప్రత్యర్థులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులు సంబంధించినటువంటి మద్దతుదారులంతా విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నటువంటి ఆ క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వారు రాళ్ల దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన మద్దతుదారులకు, అదేవిధంగా ప్రత్యర్థులకు సంబంధించిన మద్దతుదారులకు మధ్య రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించి రాళ్ల దాడిలో 10 గాయాలు కూడా అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం ఈ మాడుగులపల్లి సంబంధించి ధర్మపురం గ్రామంలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మద్దతుదారులు విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆయనకు సంబంధించిన మద్దతుదారులు కౌంటింగ్ హాల్ నుంచి గోడ దూకి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి మద్దతుదారులు ఆందోళన చేపట్టడం జరిగింది. అప్పటికే కౌంటింగ్ హాల్లో ఏ వార్డులో ఎన్ని ఓట్లు వచ్చాయని గెలిచిన అభ్యర్థికి సంబంధించి మద్దతు ఏజెంట్ గా ఉన్నటువంటి కొంతమంది కొంత లిస్టు రాసుకున్న పరిస్థితి అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ పేపర్లు ఏదో లిస్ట్ రాసుకుంటే పేపర్లతో సహా ఒక్కసారిగా గెలిచినటువంటి ఆనందం కావచ్చు, అత్యుత్సాహంతో గోడ దూకి వెళ్తున్నటువంటి జోష్ లో వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన మద్దతుదారులు అయితే ఆందోళన చేశారు. అయితే బ్యాలెట్ పత్రాలు మొత్తం అక్కడ కౌంటింగ్ హాల్ నుంచి ఎత్తుకుని వెళ్తున్నారనేటువంటి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారిని సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ జరిగినటువంటి సీన్ ని కూడా వివరించడం జరిగింది. ఇక మాడుగులపల్లి మండలం ధర్మపురం గ్రామంలో కూడా హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు మాడుగులపల్లి మండలం ఇసుకపావిగూడెంలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వివరిస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మద్దతుదారులు ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి అంటే కొద్ది తేడాతోనే ఓడిపోయినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని, అదేవిధంగా రీకౌంటింగ్ జరపాలని కూడా ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ మద్దతుదారులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విధంగా కౌంటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎక్కడైతే బీఆర్ఎస్ అంటే ఇరు ప్రత్యర్థుల మధ్య తగ్గ వార్ జరుగుతుంది, కొంత తేడాతో గెలిచిన ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. బ్రాహ్మణి.